Welcome to Money World. Hi friends, welcome to Money World channel. Friends, first time నా ఛానల్ కి విజిట్ చేస్తుంటే దయచేసి ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. అండ్ దాంతో పాటు నా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ ఇస్తున్నారు, వాల్యుబుల్ మెయిల్స్ ఎన్నో పంపిస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. అండ్ ఈరోజు సండే కాబట్టి మోస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా ఫ్రీ టైం దొరికింది ఈవినింగ్ వరకు. సో ఈ రోజు ఎన్ని వీడియోస్ వస్తాయో నాకు కూడా తెలియదు. మాక్సిమం ఈ వీడియోతో పాటు డిజిటల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, మాక్సిమం ట్రై చేస్తాను. సో డిజిటల్ పార్ట్ 2 ఈరోజు రిలీజ్ కాబోతుంది. సో దాన్ని కూడా మీరు చూడగలరు. అండ్ నేను ఇచ్చిన ఫస్ట్ వీడియోకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది నా టీమ్కి. అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ. అండ్ నా సైడ్ నుంచి మీకు 100% సక్సెస్ఫుల్ అయ్యేటట్టుగా అండ్ నా సపోర్ట్ మీకు ఫుల్గా ఉండేటట్టుగా నేను పోరాడతాను నా టీంలో వచ్చిన ప్రతి ఒక్కరికి. సో అగైన్ నేను నెక్స్ట్ డిజిటల్ 2 పార్ట్లో మీకు చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు నేను మీకు తీసుకొచ్చిన పార్ట్ ఏంటంటే, సో ఈరోజు మనం ఈ వీడియో క్లియర్గా చెప్పేది ఏంటంటే, చాలా మందికి చాలా డౌట్స్ వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంఎక్స్ రెవెన్యూ షేర్లో యాడ్ ప్యాక్స్ బై చేయడానికి ప్రాబ్లం అవుతుంది. సో మిలియన్ యాడ్స్ అని చెప్పి చూపిస్తున్నారు, ఏవేవో చూపిస్తున్నారు అని చెప్పేసి సో చాలా మంది కన్ఫ్యూజ్ అవబోతున్నారు. సో అలాంటి కన్ఫ్యూజ్ ఏం లేదు, మీకు క్లియర్ కట్గా ఫటాఫట్ ఒక షార్ట్ అండ్ స్వీట్లో ఈ వీడియో చేసేస్తాను. సో దీన్ని మీరు బాగా క్లియర్గా అర్థం చేసుకోగలరు. మళ్ళీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు మెయిల్ చేయగలరు. సో ఫ్రెండ్స్ తెలుసుకోండి, మ్యాక్స్ రెవెన్యూ షేర్ అనేది జెన్యున్గా పేఅవుట్స్ ఇస్తుంది అండ్ జెన్యున్గా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. 2020 వరకు కమిట్మెంట్ ఉన్న ఒక బిగ్గెస్ట్ సైట్ అండ్ రెవెన్యూ షేర్ సైట్. సో చాలా బాగా రన్ అవుతుంది. అండ్ ఇంతకుముందు అలాంటి సైట్ ఒకటి ఉండేది, ట్రాఫిక్ మౌన్సన్ అని చెప్పేసి. సో అది మొత్తానికి ఆ ఫౌండర్ చాలా స్కామ్ చేయడం వల్ల సో చాలా ప్రాబ్లమ్స్, మొత్తానికి సైట్ అనేది స్కామ్ అయిపోవడం జరిగింది. సో ఇంకా కేసెస్ నడుస్తున్నాయి దాని మీద. సో మోస్టానికి ఒక 2-3 కేసెస్ అయితే దాని మీద పడ్డాయి. సో కేసెస్ ఇంకా కొలిక్కి రాలేదు. సో అవి అయితే జరుగుతూనే ఉన్నాయి. సో లీవ్ దట్ వన్. ఆన్లైన్లో అనేవి ప్రతి ఒక్కటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. బట్ ఉన్నంత రోజులు డబ్బులు సంపాదించుకోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి. అండ్ తర్వాత చాలా కొత్తగా వస్తూ ఉంటాయి అప్డేట్స్, వాటికి ఫాలో అవుతూ ఉండాలి. దెన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎంఎక్స్ రెవెన్యూ షేర్లో అండ్ ఏ విధంగా మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి వీడియో చేయడం జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎక్స్ రెవెన్యూ షేర్లో వర్క్ చేసినప్పుడు చేస్తున్న ప్రాబ్లమ్స్ అండ్ మీరు ఇప్పుడు ఏదైనా యాడ్ ప్యాక్స్ కొనాలి అనుకునేటప్పుడు మీరు చేస్తున్న ప్రాబ్లమ్స్, సో దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. మీరు ఇప్పటివరకు అయితే ఎంఎక్స్ రెవెన్యూ షేర్లో జాయిన్ అవ్వకుంటే ఎంఎక్స్ రెవెన్యూ షేర్లో జాయిన్ అవ్వాలి అండ్ పేఅవుట్స్ తీసుకోవాలి అండ్ వర్క్ చేయాలి ఆన్లైన్లో అనుకునే వాళ్ళు. సో ఇప్పుడు కొత్తగా ఈ వీడియో చూస్తుంటే ఎంఎక్స్ రెవెన్యూ షేర్ గురించి నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ మీరు చూడగలరు. అండ్ లేకుంటే ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ఫ్రెష్గా జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు ఫ్రెష్గా జాయిన్ అయిపోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం, నేను సైట్లోకి ఎంటర్ అవుతున్నాను. సో ఇట్స్ అవర్ సైట్ అండ్ మీరు ఇక్కడ ఈ సైట్ చూసినట్లయితే ఈ సైట్ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను లాగిన్ ఇచ్చేసి నా లాగిన్తో నేను ఎంటర్ అయిపోతున్నాను. సో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు మీరు నా పార్ట్స్ని చూడగలరు. సో నా పార్ట్స్లో మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో ఏంటిది, ఏం చేయాలని చెప్పేసి, వాట్ ఈస్ ఎంఎక్స్ రెవెన్యూ షేర్ అనేది. సో మీకు నా ఓల్డ్ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థం అవ్వచ్చు. సో దెన్ ఇప్పుడు ఎంఎక్స్ రెవెన్యూ షేర్లో మీరు మోస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే ప్రాబ్లమ్స్ అండ్ ఎందుకు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, సో ఎంఎక్స్ రెవెన్యూ షేర్లో మనం చేయాల్సిన వర్క్స్ ఏంటి, సో ఏ విధంగా మనకి ఎర్నింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, సో తెలుసుకుందామని. సో ఇప్పుడు నా అకౌంట్తో నేను లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో నా అకౌంట్తో నేను లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఒక 20 సెకండ్స్ యాడ్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో మీరు లాట్ ఆఫ్ టైమ్స్ మీరు యూజ్ చేస్తుంటే ఫస్ట్ టైం మీరు ఓపెన్ చేసినట్టు 20 సెకండ్స్ యాడ్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇప్పటికీ నేను 2-3 సార్లు ఓపెన్ చేశాను నా ఐపీ అడ్రస్ నుంచి. ఇప్పుడైతే నాకు యాడ్ చూపించకపోవచ్చు మేబీ. సో డాష్ బోర్డ్లోకి వెళ్తున్నాను, నేను డైరెక్ట్గా డాష్ బోర్డ్లోకి వెళ్ళడం జరిగింది. డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత మోస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాలెన్సెస్ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూసినట్లయితే మెయిన్ బ్యాలెన్స్, ఇక్కడ మీకు అకౌంట్ బ్యాలెన్స్ కనిపిస్తుంది, రీపర్చేస్ బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఈ బ్యాలెన్స్ పక్కన పెట్టేసేయండి. సో ఇది మనకు పనికిరాదు, ఈ బ్యాలెన్స్ పక్కన తీసేస్తే. సో ఇక్కడ రిఫరల్ కమిషన్ బ్యాలెన్స్ చూపిస్తుంది అండ్ ఇక్కడ టోటల్ రెవెన్యూ షేరింగ్ బ్యాలెన్స్ ఇది కూడా మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు నేను తీసుకున్న విత్డ్రాల్, ఈ విత్డ్రాల్ ఆల్రెడీ మీకు ప్రూఫ్ కూడా నేను చూపించడం జరిగింది అండ్ మీరు అక్కడ చూసుకోవచ్చు నా ప్రూఫ్ ఏ విధంగా ఉంది అనేది. హౌ టు పేపాల్ టు లోకల్ బ్యాంక్స్, సో లోకల్ బ్యాంక్స్కి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం పేపాల్ నుంచి, దాంట్లో నేను దీని నుంచి లోకల్ బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఆ ప్రూఫ్ మీరు చూడగలరు, దీని నుంచి వచ్చిన పేమెంట్ ప్రూఫ్ని. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఇప్పుడు మ్యాక్సిమం ఈ సైట్లో మీరు వర్క్ చేసినట్లయితే రోజుకి 50 సెంట్స్ మీకు దొరకడం జరుగుతుంది. సో రైట్, సో ఈ 50 సెంట్స్ని మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీ అకౌంట్లోకి, అంటే ఈ 50 సెంట్స్ని మీ అకౌంట్లోకి వచ్చిన తర్వాత, అంటే మీరు చూసిన యాడ్స్ బ్యాలెన్స్ డైరెక్ట్గా మీ మెయిన్ అకౌంట్ బ్యాలెన్స్లోకి వస్తుంది. సో ఇది మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు చూసిన యాడ్ రెవెన్యూ అంతా మీకు లోకల్ బ్యాలెన్స్ అకౌంట్ బ్యాలెన్స్లోకి వచ్చేస్తుంది. అగైన్ రీపర్చేస్ బ్యాలెన్స్ అంటే ఏంటి అండ్ ఎంఎక్స్ బ్యాలెన్స్ అంటే ఏంటి. సో ఈ రీపర్చేస్ బ్యాలెన్స్ అంటే ఏంటంటే, మీరు యాడ్ ప్యాక్స్ కొన్నప్పుడు మీరు ఏదైతే యాడ్ ప్యాక్స్ కొంటారో యాడ్ ప్యాక్స్ మీద వచ్చే రెవెన్యూ షేర్ మొత్తం దీని మీద ఉంటుంది. సో మీరు ఏ యాడ్ ప్యాక్స్ కొన్నారు, ఎంతెంత రెవెన్యూ షేరింగ్స్ వస్తాయి, దాని మీద ఎంతెంత ఉంటాయంటే ఇక్కడ మీరు చూసినట్లయితే, సో ఆ రెవెన్యూ షేరింగ్స్ ఏంటి అంటే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యువర్ యాడ్ ప్యాక్స్, మీరు ఒకవేళ యాడ్ ప్యాక్స్ కొని ఉంటే ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. సో యువర్ యాడ్ ప్యాక్స్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్లియర్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎంతెంత రెవెన్యూ వస్తుంది ఏంటిది అండ్ ఎంతెంత అని చెప్పేసి ఇక్కడ చూసినట్లయితే
నేను ఇంతవరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇక్కడ $72 వరకు ఏం చేశాను. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోగలరు. అండ్ ఇక్కడ మినీ యాడ్ ప్యాక్స్ 9 కొన్నాను, 9 కాదు ఇంకా చాలా ఎక్కువ కొన్నాను, అన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి. సో ప్రజెంట్ ఇప్పుడు రన్ అవుతున్నాయి, 9 రన్ అవుతున్నాయి ప్రజెంట్ ఇప్పుడు రన్ అయ్యేటి. అండ్ మీడియం ప్యాక్స్ 2 తీసుకున్నాను, 500 మ్యాక్సిమం ఉంటుంది, 2 తీసుకున్నాను. సో ఇక్కడ వీటన్నిటి మీద నాకు ఇంకా రెవెన్యూ ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంది, కానీ ఇంతవరకు నేను ఎర్న్ చేసింది $72 ఈ సైట్ నుంచి నేను ఎర్న్ చేశాను. ఇక్కడ కిందకి ఒక్కసారి స్క్రోల్ చేసి చూసుకుంటే ఇక్కడ చూసారా టైప్ మినీ. సో మినీ అండ్ ఇక్కడ డేటా ఫ్రీ పర్చేస్ అండ్ 9th రోజు 8/9/2016. సో 9th రోజు నేను పర్చేస్ చేయడం జరిగింది. సో అది 50 సెంట్స్ ఇక్కడ కమిషన్ నాకు రిసీవ్డ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ యాక్టివ్లో ఉంది, ప్యాకింగ్ ఇంకా యాక్టివ్లో ఉంది. సో ఇంతవరకు నాకు ఇంత రిసీవ్ చేసుకోవడం జరిగింది దాని నుంచి. అండ్ ఇక్కడ 8/7 సో 8th month 7th రోజు నేను డేటా ఫ్రీ పర్చేస్ చేయడం జరిగింది. అండ్ దాని నుంచి నాకు $3.07 రావడం జరిగింది. ఇట్లా మీరు తీసుకున్న ప్రతి దానికి మీకు ఎంతెంత అమౌంట్ వస్తుంది ఏంటి మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీడియం ప్యాక్ తీసుకున్నాను చూడండి, $8 నాకు రిసీవ్ అవ్వడం జరిగింది. సో డేట్ అనేది మీకు చెప్పాను, ఇన్ని డేస్ వరకు ఉంటుంది అది. సో ఇక్కడ మీరు క్లియర్గా మీరు పెట్టిన యాడ్ ప్యాక్స్కి మీకు ఎంతెంత రెవెన్యూ వస్తుందో మీరు క్లియర్గా చూసుకోగలరు. ఇంతవరకు నేను ఇన్ని తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్పైర్ అయినవి చూడండి. సో మనం $5 పెట్టినప్పుడు ఏమవుతుందంటే $5.50 మాకు ఇవ్వడం జరుగుతుంది. సో $5కి $5.50 మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ నాకు ఎక్స్పైర్ అయిపోయిన యాడ్స్. సో ఇవన్నీ యాడ్ ప్యాక్స్ నాకు ఎక్స్పైర్ అయిపోయి. సో ఇవన్నీ మినీ ప్యాక్సే, నేను ఎక్కువ మినీ ప్యాక్సే తీసుకున్నాను. అండ్ ఇప్పుడు మీడియం ప్యాక్స్ తీసుకోవడం జరిగింది $25తో. సో ఇవన్నీ మినీ ప్యాక్సే. సో వీటి మీద వచ్చిన రెవెన్యూ $5 పెడితే $5.50 రావడం మనకు జరుగుతుంది. మనకు అయిపోతుంటుంది, టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది, రెవెన్యూషన్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంటుంది. చూసారా ఇప్పుడు ఇవన్నిటి మీద నాకు వచ్చే కమిషన్స్. సో ఇవన్నీ యాడ్ ప్యాక్స్ మీద నాకు వచ్చే కమిషన్స్ బేస్డ్ చేసుకొని ఉంటుంది. సో ఇవన్నీ నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ప్రోగ్రామ్. అంటే ఇవంతా మన చేతుల నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టింది కాదు. సో మనం ఎర్న్ చేసి మన డబ్బుల నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన డబ్బులు అనమాట. సో ఇదైతే క్లియర్, మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానివ్వండి, లేకుంటే యాడ్ ప్యాక్స్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, లేకుంటే యాడ్ ప్యాక్స్ తీసుకునేటప్పుడు చేస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, చాలామంది నాకు మెయిల్స్ చేయడం జరిగింది. సో ఆ ప్రాబ్లం ఏంటి, ఎలా క్లియర్ చేయాలి, సో మనం యాడ్ ప్యాక్స్ ఎలా బై చేయాలి, సో దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు యాడ్ ప్యాక్స్ బై చేయడానికి ఇప్పుడు MX రెవెన్యూ షేర్ అనేది కొంచెం ప్రోగ్రామ్ చేంజ్ చేసింది. సో ఎందుకు చేంజ్ చేసిందంటే క్లియర్గా చెప్తాను, ఒకసారి వినండి. ఇక్కడ ఒకసారి డాష్ బోర్డ్లోకి వెళ్తే సో డాష్ బోర్డ్లోకి వెళ్ళినట్టయితే ఇంతవరకు మీరు యాడ్ ప్యాక్స్ బై చేయకుంటే మీకు ప్రాబ్లం లేదు, కానీ బై చేస్తుంటే మీకు ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. మీరు యాడ్ ప్యాక్స్ బై చేయలేదు, సో బై చేయలేదు కాబట్టి మీరు డైరెక్ట్గా యాడ్ ప్యాక్స్ తీసుకోవచ్చు. కానీ కొంతమంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి యాడ్ ప్యాక్స్ అనేవి తీసుకోవడం జరిగింది కదా. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. అండ్ సిస్టమ్ ఏంటంటే MX రెవెన్యూ షేర్ కొంచెం సిస్టమ్ని చేంజ్ చేసింది. ఇప్పుడు ఈ సైట్ అనేది కొంచెం చేంజ్ చేసింది. ఎందుకు చేంజ్ చేసిందంటే దీంట్లో యాడ్స్ అనేవి రొటీన్ అవ్వాలి. సో యాడ్స్ అనేవి ప్లే అవ్వాలి, యాడ్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి. యాడ్స్ డిస్ప్లే అవ్వాలంటే ఈ సైట్ అనేది ఓన్గా కొన్ని యాడ్స్ పెట్టడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన మనం కూడా కొన్ని యాడ్స్ దీంట్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనం కూడా యాడ్స్ దీంట్లో పోస్ట్ చేయాలంటే ఏంటంటే ఇక్కడ ఉన్న యాడ్ క్రెడిట్స్ బ్యాలెన్స్ని మనం అయిపోగొట్టాలి. ఇక్కడ మీరు విన్నది నిజం, యాడ్ క్రెడిట్స్ బ్యాలెన్స్ని మనం అయిపోగొట్టాలి. సో దీన్ని ఎవరు యూటిలైజ్ చేయట్లేదు. సో యూటిలైజ్ చేయనందుకు ఏం చేస్తుందంటే MX రెవెన్యూ షేర్ ఇప్పుడు కొంచెం కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ దీన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే దాని తర్వాత యాడ్ ప్యాక్స్ బై చేయండి అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మీరు యాడ్ ప్యాక్స్ కొన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మీకు ఇక్కడ 1000 క్రెడిట్స్ ఆర్ 500 క్రెడిట్స్ మీరు తీసుకున్న యాడ్ ప్యాక్స్ని బట్టి మీకు ఉంటుంది. అండ్ 100 క్రెడిట్స్ ఇలా సమ్ క్రెడిట్స్ రావడం మీకు జరుగుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ నేను తీసుకున్నవన్నీ అయిపోయాయి. బట్ ఇక్కడ నాకు 22,000 నాకు ఇవ్వడం జరిగింది, యాడ్ క్రెడిట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ యాడ్ క్రెడిట్స్ నేను ఎలా అయిపోగొట్టాలంటే ఒకసారి చూపిస్తాను, చూడండి. ఈ యాడ్ క్రెడిట్స్ని మనము ఏదో ఒక దాంట్లో జస్ట్ క్రెడిట్ చేయాలి. క్రెడిట్ చేసిన తర్వాత మనకు ఆప్షన్ అనేది వస్తుంది. ఏ విధంగా క్రెడిట్ చేయాలి అండ్ ఏ విధంగా చేసి యాడ్ పోస్ట్ మనం చేయాలనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏదైనా సైట్లో మీరు వర్క్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. కానీ ఏంటంటే చాలా మందికి ఇప్పుడు తెలియట్లేదు, యాడ్ ప్యాక్స్ తీసుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఫేస్ చేస్తున్నారు. సో ఆ కన్ఫ్యూజ్ పోగొట్టడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న యాడ్ క్రెడిట్స్ని మీరు అయిపోగొట్టాలి. సో మీరు ఆల్రెడీ యాడ్ ప్యాక్ కొన్నారు, ఈ క్రెడిట్స్ని మీరు అయిపోగొట్టాలంటే ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూడండి. చిన్న ఎగ్జాంపుల్, మీ దగ్గర ఇప్పుడు $5 అనేవి రీచ్ అయిపోయారు మీరు. సో $5 పెట్టి ఒక యాడ్ ప్యాక్ కొనాలనుకుంటున్నారు, $5 రీచ్ అయిపోయారు. ఇక్కడ యువర్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటారు. సో బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే మీ బ్యాలెన్స్లో మీకు మెయిన్ బ్యాలెన్స్లో ఉందా, ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్లో ఉందా, సో ఏ విధంగా ఉంది మీరు చెక్ చేసుకుంటారు. నేను ఇప్పుడు ఒక యాడ్ ప్యాక్ అనేది బై చేసుకుంటాను. సో చిన్న ఎగ్జాంపుల్, మీరు కొనే ముందు మీ మెయిన్ బ్యాలెన్స్లో కానివ్వండి, లేకుంటే మీ రీపర్చేస్ బ్యాలెన్స్లో కానివ్వండి, కొంచెం అమౌంట్ దేంట్లో తక్కువ ఉందనుకోండి, రీపర్చేస్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్తో మనం యాడ్ ప్యాక్స్ కొనవచ్చు. మెయిన్ బ్యాలెన్స్లో ఉన్న వాటిలో కూడా మనం యాడ్ ప్యాక్స్ కొనవచ్చు. కానీ ఏంటంటే రీపర్చేస్లో $4 ఉన్నాయి, మెయిన్ బ్యాలెన్స్లో $10 ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, రీపర్చేస్ బ్యాలెన్స్లో ఇంకొక $1 వేసుకుంటే మీకు $5 అయిపోతే దాని నుంచి కూడా మీరు ప్యాక్ కొనవచ్చు. చిన్న ఎగ్జాంపుల్, నేను ఉన్న డబ్బులు మొత్తం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ యువర్ బ్యాలెన్స్ అనే దాంట్లోకి వెళ్తున్నాను, యాడ్ బ్యాలెన్స్ ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. సో ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. నా మెయిన్ బ్యాలెన్స్లో ఉన్న అమౌంట్ మొత్తాన్ని నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. నా మెయిన్ బ్యాలెన్స్ $16 ఉంది అండ్ రీపర్చేస్ బ్యాలెన్స్ $7 ఉంది.
సో 16.7. సో దీనికి ఇప్పుడు ఏంటంటే నేను ఒక $13 యాడ్ చేసుకుంటే $13 నేను యాడ్ చేసుకుంటే ఈజీగా నేను అనేది ఒక ప్యాక్ కొనుక్కోవచ్చు, ఈజీగా ప్యాక్ అని కొనుక్కోవచ్చు. సో అలా కాదు అనుకుంటే నేను ఒక పెద్ద ప్యాక్ కొనుక్కోవాలనుకుంటున్నాను, మీడియం ప్యాక్ కొనాలనుకుంటున్నాను. సో మినిమం విత్డ్రాల్ $1 ఉంటుంది ఇక్కడ, ఈ $1 మనము సెండ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాక్ అనేది నేను కొనాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఒక ప్యాక్ కొనాలంటే ఏమవుతుందంటే దగ్గరగా నాకు ఇప్పుడు ఎంత అమౌంట్ నా దగ్గర ఉంది అనుకుంటే ఇక్కడ చూద్దాం. దగ్గరగా నా దగ్గర చూడండి ఇప్పుడు ఇంత అమౌంట్ ఉంది. సో ఇప్పుడు నాకు 23 వరకు ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న 7 + 13, ఇప్పుడు నేను నా మెయిన్ బ్యాలెన్స్ నుంచి 13 ఇక్కడికి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. 13 చేసుకుంటే $20 అవుతుంది. $20 నేను ప్యాక్స్ కొంటాను. ఒకసారి చూడండి ట్రాన్స్ఫర్ బ్యాలెన్స్. సో ట్రాన్స్ఫర్ చేసేసాను నా బ్యాలెన్స్ని. ఇప్పుడు నాకేంటి నా మెయిన్ బ్యాలెన్స్లో నుంచి నాకు డైరెక్ట్గా రీపర్చేస్ బ్యాలెన్స్లోకి 20 క్రెడిట్ అయిపోయింది. సో ఈ 20తో నేను ఏం చేస్తున్నాను, యాడ్ ప్యాక్స్ అనేవి బై చేస్తాను. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం యాడ్ ప్యాక్స్ బై చేసేటప్పుడు ఎలా బై చేయాలి అండ్ ఏ విధంగా బై చేయాలనేది. సో బై యాడ్ ప్యాక్స్, ఇది చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. సో నాకు యాడ్ ప్యాక్స్ బై అవ్వట్లేదు, ఏదేదో ఆప్షన్స్ వస్తున్నాయి, ఏదేదో చూపిస్తున్నాయి అని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక్కసారి క్లియర్గా చూడండి, దీనికి మనం చేయాల్సింది ప్రాబ్లం ఏంటి, ఎలా సాల్వ్ చేసుకోవాలి. నేను మీకు ఫస్ట్లో చెప్పినట్టు మీరు యాడ్ ప్యాక్స్ కొనింటే మీకు కొన్ని క్రెడిట్స్ ఉంటాయి. ఆ క్రెడిట్స్ని మీరు అయిపోగొట్టుకున్నట్లయితే మీకు కంపెనీ అనేది సో మీకు బై ప్యాక్స్ ఎలా బై చేసుకోవాలని చెప్పేసి మీకు డైరెక్ట్గా పర్చేజ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంతకంటే ముందు ఒక్కసారి ఇది క్లిక్ చేసి మీకు చూపించిన తర్వాత నేను ఒకసారి చెప్తాను ఏం చేయాలి ఏంటిది అని చెప్పేసి. ఇక్కడ మిలియనర్ యాడ్ డిస్క్రిప్షన్ అంటే మీరు ఇచ్చే యాడ్కి ఏ డిస్క్రిప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ యుఎల్ఆర్. సో యుఎల్ఆర్ అంటే ఏంటి, అంత కన్ఫ్యూజ్, మీరు కొత్తగా చేసే వాళ్ళకి అంత కన్ఫ్యూజ్గా ఉంటుంది. కానీ కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ అడుగుతున్నారు, ఇక్కడ ఏమేమి మనం ఇవ్వాలి, అండ్ ఇక్కడ మిలియనర్ యాడ్స్ అంటే ఏంటి, ఏ విధంగా పోస్ట్ చేయాలి, సో ఏ క్రెడిట్స్, సో మొత్తానికి ఎన్న క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి తెలుసుకుందాం ఏంటిది ఏ విధంగా చేస్తాం అనేది. సో ఈ ఆప్షన్స్ అన్ని బాగా నోట్ చేసుకున్న తర్వాత డాష్ బోర్డ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. అగైన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు, మిలియనర్ యాడ్ ఇమేజ్ యూఎల్ఆర్ అడుగుతున్నారు. సో మిలియనర్ యాడ్ యూఎల్ఆర్ అడుగుతున్నారు. సో రెండు ఒకటే, ఇమేజ్ యూఎల్ఆర్ ఒకటి మన రిఫరల్ లింక్ ఒకటి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే నో రిఫరల్ లింక్ హియర్, ఇక్కడ యువర్ రిఫరల్ లింక్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. దీంతో పాటు ఇది కూడా మనం అబ్జర్వ్ చేయాలి, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తే మీరు చేయగలరు. సో మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. అంటే ఏంటంటే మనం కొంచెం చదువుకొని దాన్ని అర్థం చేసుకొని దాన్ని చేయాలంటే కొంచెం కష్టంగా అనిపించవచ్చు. బట్ ఏంటంటే కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా అయిపోతుంది, ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో తెలుసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి దీంట్లో అనేది. అండ్ ఇక్కడ నేను డైరెక్ట్గా డాష్ బోర్డ్లోకి వెళ్తున్నాను. డాష్ బోర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఏం కావాలన్నారు, అక్కడ యూఎల్ఆర్ కావాలి అండ్ ఇమేజ్ యూఎల్ఆర్ కావాలి. అది కూడా సైజెస్ ఏంటంటే చాలా తక్కువ సైజులో అడిగి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, బ్యానర్ అండ్ రిఫరల్ లింక్స్. సో ఈ ఆప్షన్లోకి వెళ్ళండి. డాష్ బోర్డ్లో బ్యానర్ అండ్ రిఫరల్ లింక్స్లో కానీ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ 125 తీసుకోండి, ఎందుకంటే 100 నుంచి అడిగారు అక్కడ. సో 125 తీసుకోండి. 125 తీసుకొని 125 బ్యానర్ క్రెడిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ బ్యానర్ క్రెడిట్స్ని మనం ఎప్పుడు తీసుకోవాలి, ఇక్కడ ఇమేజ్ యూఎల్ఆర్ని తీసుకోవాలి. సో ఒక నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేసి పెట్టుకోండి. సో నేను ఒక నోట్ ప్యాడ్ అనేది ఫ్రెష్ నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ చేసుకుందాం ఒకసారి. సో 125 బ్యానర్ క్రెడిట్ని నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఈ బ్యానర్ క్రెడిట్స్ని ఏంటంటే మనం పబ్లిష్ చేస్తున్నాం, ఈ సైట్లో పబ్లిష్ చేస్తున్నాం బ్యానర్ క్రెడిట్స్. అంటే దీన్ని ఎవరైనా క్లిక్ చేస్తే మీరు రిఫరల్ కింద జాయిన్ అయిపోవచ్చు. సో ఇది కూడా మనం ఒక యూటిలైజ్గా చేసుకోవచ్చు. ఈ సైట్లో మీరు ఏ సైట్నైనా ప్రమోషనల్ చేసుకోవచ్చు, ఏ సైట్ గురించి అయినా చెప్పుకోవచ్చు, దేని గురించి అయినా మనం ఇమేజ్ యూఎల్ఆర్ క్రియేట్ చేసేసుకొని దాన్ని మనం పబ్లిసిటీ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 125 ఉన్న బ్యానర్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే మీకు HTMLలో ఆల్మోస్ట్ ఇంతకుముందు నేను చెప్పాను దీని గురించి. HTMLలో మీకు ఏదైనా బ్లాగ్స్ కానివ్వండి లేకుంటే సైట్ కానివ్వండి ఉంటే సో ఈ కోడ్లో మీరు ఫార్మేట్లో పెట్టుకోవాలనుకుంటే దీన్ని కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇమేజ్ యూఎల్ఆర్ కావాలి. సో నాకు అక్కడ అడిగింది ఏంటంటే ఇమేజ్ యూఎల్ఆర్ గురించి అడిగారు. సో ఈ ఇమేజ్ యూఎల్ఆర్ని ఏం చేస్తానంటే కాపీ చేసుకుంటాను. సో ఇమేజ్ యూఎల్ఆర్ని కాపీ చేసుకున్నాను అండ్ దాంతోపాటు ఈ కింద ఉన్న రిఫరల్ లింక్ని కూడా నేను కాపీ చేసుకున్నాను. సో రెండింటిని కాపీ చేసుకున్నాను. సో ఈ రెండింటిని కాపీ చేశాను. సో దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ పేస్ట్ చేసేసాను. ఇక్కడ ట్యాగ్డ్ యూఎల్ఆర్ అనే దాన్ని తీసేసేయండి. సో ట్యాగ్డ్ యూఎల్ఆర్ని తీసేసిన తర్వాత ఓన్లీ మీకు ఇక్కడ రిఫరల్ లింక్ మాత్రమే ఉంటుంది. సో ఈ రిఫరల్ లింక్ ఒకటి అండ్ దాంతోపాటు పైన ఇమేజ్ యూఎల్ఆర్ ఒకటి. సో కిందికి కన్ఫ్యూజ్ కాకుండా పెట్టుకోండి. సో ఈ రెండింటిని కాపీ చేసుకున్న తర్వాత అగైన్ ఇక్కడ ఐ కెన్ గో టు డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్కి వెళ్తున్నాను. లేకుంటే డాష్ బోర్డ్ కంటే డైరెక్ట్గా మనం ఇక్కడ బై యాడ్ ప్యాక్స్ అని దాన్ని క్లిక్ చేయొచ్చు. సో బై యాడ్ ప్యాక్స్. సో బై యాడ్ ప్యాక్స్ని క్లిక్ చేసిన తర్వాత క్లిక్ టు హియర్. సో బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. సో మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి ఈరోజు. ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్. సో మీరు ఇస్తున్నారు ఒక యాడ్, ఆ యాడ్ గురించి మీరు ఇవ్వండి. సో ఎక్కడైనా 200 క్యారెక్టర్స్ ఉన్నాయి దీనికి ఇక్కడ. సో 200 క్యారెక్టర్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో నేను ఇస్తున్నాను చిన్న ఒకటి, మేక్ మనీ ఆన్లైన్ విత్, నేను ఏది పోస్ట్ చేస్తున్నాను యాడ్, MX రెవెన్యూ షేర్. సో MX రెవెన్యూ షేర్ గురించి ఇస్తాను. MX రెవెన్యూ షేర్
సో ఇలా చిన్న యాడ్ డిస్క్రిప్షన్ ఏదైనా ఇచ్చుకోండి మీకు రిలేటెడ్గా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ మిలియనర్ యాడ్ ఇమేజ్ యుఎల్ఆర్. సో మనం ఇమేజ్ యుఎల్ఆర్ అనేది ఇక్కడ కాపీ చేసి పెట్టుకున్నాం. సో ఇక్కడ కాపీ చేసిన దాన్ని ఏం చేస్తాం, ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. సో అగైన్ ఇక్కడ నుంచి నేను కాపీ చేస్తున్నాను ఇమేజ్ యుఎల్ఆర్ని, ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేస్తున్నాను. సో అగైన్ పేస్ట్ చేసేస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే రిఫరల్ లింక్. సో మిలియనర్ యుఎల్ఆర్ ఆ రిఫరల్ లింక్. సో మన రిఫరల్ లింక్ ఏదైతే ఉందో సో ఆ రిఫరల్ లింక్ని తీసుకొచ్చి కాపీ అండ్ పేస్ట్. సో అగైన్ సో కాపీ అండ్ పేస్ట్. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మీరు చేసే ఇప్పుడు ఇక్కడ మీ క్రెడిట్స్ బ్యానర్ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ షో చేస్తాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నాకు 2600 బ్యానర్ క్రెడిట్స్ ఉన్నాయి. దీన్ని నేను ఏం చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. సో నేను ఏం చేస్తాను, ఒక 100 క్రెడిట్స్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇది దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమంటుంది, నాకు హైట్ హీట్ ఇవి సరిపోవట్లేదు అంటుంది. సో ఎక్కడైనా గ్యాప్స్ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుంటాను నేను. సో గ్యాప్స్ ఎక్కడైనా ఫిల్ చేశానా. సో ఓకే ఇప్పుడు చూద్దాం. ఆ గ్యాప్స్ ఉన్న వాటిని మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అవుతుంది, ఇక్కడ నాకు గ్రీన్ మార్క్లో రావాలి. సో నాకు ఇక్కడ చెక్కింగ్ నాది చెక్ చేసుకుంటుంది మెయిల్ ఐడి అనేది. ఒకసారి ఇక్కడ చూడండి, యాడ్ మిలియనర్ యాడ్. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ్యాప్ ఉన్న చోట ఫిల్ చేసేసేయండి. ఇప్పుడు గ్రీన్ మార్క్ ఉన్న దాన్ని యాడ్ మిలియనర్ యాడ్. సో ఇది కొట్టేగానే ఆటోమేటిక్గా మీకు అనేది మిలియనర్ యాడ్ అనేది ఓపెన్ అయిపోతుంది, యాడ్ అనేది పోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి మీ యాడ్ ప్యాక్స్ అనేది మీరు బై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా యాడ్ అనేది పోస్ట్ అయిపోయి ఉంటుంది. సో మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, బై యాడ్ ప్యాక్స్ అనే ఆప్షన్ మీరు వెళ్ళొచ్చు. సో బై యాడ్ ప్యాక్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మీకు యాడ్ ప్యాక్స్ అనేవి ఇప్పుడు చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారా నాకు యాడ్ ప్యాక్స్ అనేవి ఇప్పుడు చూపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడికి వస్తున్నాను, ఎన్ని పర్చేస్ చేయాలనుకుంటున్నాను, నా దాంట్లో 20 ఉన్నాయి. సో 20 అంటే ఎన్ని, నేను $4 ప్యాక్స్ తీసుకోవాలనుకుంటున్నాను. సో 4 5 20. సో 4 తీసుకుంటున్నాను, 4 ప్యాక్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ రీపర్చేస్ బ్యాలెన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ టైప్ $5 అండ్ పర్చేస్ ప్యాక్స్. సో సింపుల్, సో సింపుల్, చాలా ఈజీ. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక ఇదిగోండి యాడ్ ప్యాక్స్ అని పర్చేస్ అయిపోయింది. సో డాష్ బోర్డ్కి వెళ్తున్నాను. అండ్ నా దాంట్లో ఆల్మోస్ట్ ఇంతకుముందు ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. సో 9 పాటు ఇప్పుడు కలిపిన 4. సో మొత్తం కలుపుకుంటే 13 యాడ్ ప్యాక్స్ అనేవి నా దాంట్లో ఉండాలి. సో నా బ్యాలెన్స్ అంతా అయిపోయి ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి ఇక్కడ. సో ఇదిగోండి 0 అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి $4 వచ్చేసింది నాది రెవెన్యూ షేర్ యాడ్ అయ్యి. అండ్ ఇక్కడ ఇదిగోండి 5 మిలియన్ యాడ్ ప్యాక్స్ 13. సో ఈ విధంగా ఏంటంటే ఈజీగా MX రెవెన్యూ షేర్లో యాడ్ ప్యాక్స్ బై చేయొచ్చు. కొంచెం సిస్టమ్ చేంజ్ చేశారు, దానికి మీరు ప్రాబ్లం అవ్వాల్సిన పని లేదు. సో చాలా జెన్యున్గా పేమెంట్స్ ఇస్తుంది. దాంతోపాటు ఇప్పుడు నేను మిలియన్ యాడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూసారా 2900 మళ్ళీ నా క్రెడిట్స్ అనేవి పెరగడం జరిగింది. సో ఈ విధంగా MX రెవెన్యూ షేర్లో యాడ్ ప్యాక్స్ బై చేయొచ్చు. ప్రాబ్లం ఏం లేదు, ఆన్లైన్లో ఈజీగా డబ్బులు సంపాదిస్తారు మీరు ఈ సైట్ నుంచి. సో వర్క్ చేయండి, డైలీ వర్క్ చేయండి. 100 యాడ్స్ మీరు పక్కాగా చూడండి, మీరు అనుకున్న 50 cents గెలుచుకోండి. సో ఈజీ, చాలా చాలా ఈజీ. అండ్ మీరు గెలుచుకున్న ప్రతి అమౌంట్ $5 అయ్యాక యాడ్ ప్యాక్స్ తీసుకోండి. ఈజ్ బెటర్ మీకు రెవెన్యూ షేర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా MX రెవెన్యూ షేర్లో యాడ్ ప్యాక్స్ బై చేయొచ్చు చాలా ఈజీగా. సో ఫ్రెండ్స్ ఇది, అండ్ ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే netmoney086@gmail.comకి మీరు మెయిల్స్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ ఇదైతే మర్చిపోకండి. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు మెయిల్ చేయండి. అండ్ Digi2 డీల్లో మీరు ఇంకా జాయిన్ అవ్వాలి అనుకుంటే నాకు కామెంట్స్ రూపంలో కానివ్వండి, లేకుంటే మెయిల్స్ రూపంలో కానీ తెలియచేయండి. అండ్ Digi Deal 2 పార్ట్ ఈరోజు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను, లేకుంటే మాక్సిమం రేపు రిలీజ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో ఈరోజు టైం దొరకకుంటే రేపు రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Have a nice day and happy weekend and have a blast this Sunday. Thank you very much.